ఐడిటీవీ మన ఉనికి మన వాణి. భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వేషన్ పొందిన ప్రయాణికుల సౌకర్యం దిశగా నేటి నుంచి నిబంధనలను కఠినతరం చేసింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లతో ప్రయాణం చేసే వారికి భారీగా జరిమానా విధిస్తుంది. చార్ట్ ఫైనల్ అయిన తర్వాత కూడా టికెట్ కన్ఫర్మ్ కాకుండా అప్పటికి వెయిటింగ్ లిస్టులోనే ఉంటే జనరల్ బోగీలోనే ప్రయాణం చేయాలి తప్ప రిజర్వేషన్ బోగీల్లో ఉండకూడదు అని స్పష్టమైన కార్యాచరణను అమలు చేస్తుంది. రిజర్వేషన్ టికెట్లకు సంబంధించిన నిబంధనలను భారతీయ రైల్వే మార్చేసింది. ఇన్నాళ్ళు వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించే సదుపాయం ఉండేది. అప్పటికప్పుడు ఖాళీగా ఉన్న బెర్తుల వివరాల ఆధారంగా టీటీఈలు వీటిని వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లకు కేటాయించేవారు. ఇప్పుడు ఆ సదుపాయాన్ని తొలగించింది భారతీయ రైల్వే. ఈ నియమం నేటి నుంచి అమల్లోనికి వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నవాళ్లు ఇకపై చార్ట్ ఫైనల్ అయిన తర్వాత కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటే బెర్త్ కన్ఫర్మ్ కాకుంటే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ బోగి ఎక్కకూడదు. అలా చేస్తే భారీగా జరిమానాలతో పాటు జైల్లో వేసేలా కూడా నిబంధనలు మార్చేసింది రైల్వే. ఈ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ఎవరైనా ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తూ టీటీఈలకు పట్టుబడితే 250 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. ఇదే కాక స్లీపర్ క్లాస్ బెర్త్ ఛార్జ్ కూడా వసూలు చేస్తారు. ఇలా చేసిన తర్వాత అయినా సీట్ కానీ బెర్త్ కానీ కన్ఫర్మ్ అవుతుందా అని మీకు డౌట్ వస్తే దానికి ఇప్పటికైతే ఎలాంటి సమాధానం లేదు. ఇక థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలో గనుక ప్రయాణిస్తే 440 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాక జనరల్కు పంపించడం కానీ తరువాతి స్టేషన్లో దింపేయడం కానీ చేస్తారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఎదురైతే టీటీఈలు ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు 1000 రూపాయల జరిమానా వేస్తారు. అలాగే 6 నెలల జైలు శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది. టికెట్లు కన్ఫర్మ్ కాకున్నా చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలోనికి ప్రవేశించి బెర్తుల్లో కూర్చుంటూ కన్ఫర్మ్డ్ ప్యాసింజర్లను ఇబ్బంది పెడుతున్నట్లుగా గుర్తించామని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే తమ నిబంధనలు అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్ల కారణంగా ఇబ్బంది పడవద్దన్నదే తమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రైల్వే రిజర్వేషన్లపై ఆధారపడిన వాళ్ళు తాజాగా అమల్లోనికి వచ్చిన నిబంధనలు గుర్తించి తమకు సహకరించాలని కోరుతున్నారు. వాస్తవానికి గతంలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి, కానీ టీటీఈలు ప్రయాణికుల విషయంలో కాస్త చూసి చూడనట్లు వ్యవహరించేవారు. ఇది అదును చూసుకొని కొందరు వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లోనికి ఎక్కి కూర్చోవడం అలవాటు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని గుర్తించిన అధికారులు తాజా మార్పులు చేశారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.